అందరికీ శనార్థి నమస్తే. అన్న జమదగ్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకున్నప్పటి నుంచి మాకు కొంచెం మంచి లేదు అని ఒక తమ్ముడు మెసేజ్ చేసిండు. అయితే ఈ మధ్య ఎల్లమ్మ కళ్యాణం చేసిన వాళ్ళు జమదగ్ని విగ్రహాలు పెట్టుకుంటుండ్రు. ఈ బాండ్వల రూపంలో కూడా జమదగ్నిని తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి సబబు కాదు, ఇది మంచిది కాదు. ఎందుకు అంటే జమదగ్ని ఒక ముని, ఒక మహర్షి. ఆ మహర్షులు ఆశ్రమంలో ఉంటారు. ఆశ్రమాలకి ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో నిష్టగా ఉంటారు అక్కడ. మనము తీసుకొచ్చి గృహతాశ్రమంలో పెట్టుకుంటే మనకు అంటూ ముంటూ మనము ఆ నియమాలు పాటించలేము. ఇవన్నీ కావు. వాళ్ళకి కళ్యాణం చేసి విగ్రహ రూపంలో పెట్టినప్పుడు ఎంతో కొంత శక్తి ఆయన లోపలికి పుంజుకుంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు ఆయన ఉన్న పరిసరాలు మొత్తం అంతే శుద్ధిగా ఉండాలి, అంతే నియమనిష్టలతో ఉండాలనే ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. అమ్మవారు అన్నిటికీ ఓర్చుకుంటుంది, కానీ మహర్షులు ఓర్చుకోరు. సాక్షాత్ శివస్వరూపమైనా కానీ ఆయన మహర్షి రూపంలో ఉంటాడు కాబట్టి ఇవన్నీ కుదిరాయి. కాబట్టి భార్యాభర్తలకు చికాకులు వస్తాయి, వాళ్ళ సంసారిక జీవితం సరిగా ఉండదు. ఇంకోటి, ఇంట్లో పిల్లలకు కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కావచ్చు, కోపతాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఆ ఇంట్లో. కాబట్టి అట్లా పెట్టుకుంటే అంతా మీరు ఇల్లును శుద్ధిగా చూసుకోగలిగి ఆ నియమనిష్టాలు పాటించగలిగితే తప్పు లేకుండా పెట్టుకోండి. లేదు అంటే పెట్టుకోవద్దు దయచేసి. ఇట్లాంటి అవకతవకలే జరుగుతాయి. ఆ మహర్షులు లోక కళ్యాణం గురించి ఆశ్రమవాసులయ్యి జనజీవనానికి దూరంగా ఉండి వాళ్ళ కోరికలను అన్నిటినీ త్యజించి లోక కళ్యాణం గురించి వాళ్ళు యజ్ఞయాగాదులు, హోమాలు, జపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం ఇంట్లో పెట్టుకొని అశుద్ధి చేయడం అనేది మంచిది కాదు. వాళ్ళ క్రోధానికి బలి కావాల్సి వస్తుంది. కాబట్టి కత్తికి భాషింగం కట్టాల, కళ్యాణం చేయాలి ఎల్లమ్మకు. ఆ క్షణం లోపల జమదగ్ని మునిని ఆ కత్తి లోపల ఆవాహన చేస్తారు, కళ్యాణం చేస్తారు. తర్వాత మామూలుగా ఉంటుంది. కానీ విగ్రహాలు పెట్టుకుంటే మాత్రం ఇది పరిస్థితి. ఏ విగ్రహం పెట్టుకున్నా అందులో కొంచెం శక్తి అనేది ఇముడుతుంది, మీకు తెలుసు. ఆ ఇమిడినప్పుడు వాళ్ళకి అనుకూల పరిస్థితులు లేకపోతే చీదర చేస్తారు. అందుకు ఇట్లాంటి చీదరలు అవుతూ ఉంటాయి. ఈ మట్టి బాండవాలు కూడా ఎల్లమ్మ జమదగ్ని అని తెచ్చిపెట్టుకుంటుండ్రు. వద్దు, అట్లా ఎల్లమ్మ తెచ్చుకోండి, కత్తికి బాసింగం కట్టండి. ఇంకోటి, మట్టి బాండవాలు మట్టి రూపాలలో ఎంతెంత పెద్ద ముఖాలు వస్తూ ఉంటాయి, అంత నైవేద్యాలు అవి పెడుతూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి నివేదనలు సరిపోవు, ఇంట్లో చీదరలు వేస్తూ ఉంటాయి. కాబట్టి చూసి చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.